అందరికీ నమస్కారం. ఈవినింగ్ నేను ఎన్ని ఐటమ్స్ చేస్తానో, ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తానో ఈ వీడియోలో చెప్తాను. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే ఒక లైక్ చేసి అలాగే వీడియో కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నేను ఈవినింగ్ వచ్చి 4 గంటలకల్లా షాప్కి వెళ్తానండి. 4 గంటలకల్లా గ్రైండర్ వేసుకొని గారెల పిండి అయితే గ్రైండర్ వేసి వెళ్తాను. నాకన్నా ముందు మా అత్తయ్య వెళ్తుంది, ఒక అరగంట ముందే వెళ్తుంది. వెళ్ళి ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇలాంటి కట్ చేసి పెట్టి చట్నీలు అందరూ రెడీ చేసి పెడుతుంది అనమాట. ఇంకా నేను వెళ్ళి ఆయిల్ ఇంకా పొయ్యి మీద పెట్టేసి ఉంటుంది కదా, ఇంకా ఇట్లా శనగపిండి అంతా రెడీ చేసుకొని ఫస్ట్ మన షాప్లో బాగా సేల్ అయ్యే ఐటమ్ ఏదైనా ఉందంటే ఫస్ట్ బజ్జీలు, గారెలు మంచిగా సేల్ అవుతాయండి. అందుకని ఫస్ట్ అవే వేస్తా. ఏదైనా సరే ఫస్ట్ లేదని వెళ్ళిపోకూడదు, అందుకైనా సరే ఫస్ట్ బజ్జీలు వేస్తాను. బజ్జీలు ఫాస్ట్గా తీసేయచ్చు కాబట్టి ఫ్రెండ్స్. క్వాలిటీ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా టేస్ట్గా చేసుకోవడానికి ట్రై చేస్తాం. శనగపాయలు అయితే క్వాలిటీ ఎక్కడ రాజీ పడుకోకుండా శనగపాయలు తెచ్చుకొని మంచిగా గ్రైండర్ వేపిస్తా. అందుకే బజ్జీ బాగా సేల్ అవుతుంది. ఎందుకంటే శనగపిండితోనే వేస్తాం కాబట్టి బజ్జీ తినేటప్పుడు సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ శనగపిండి పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మిరపకాయలు కూడా ఏం చేస్తాను, సన్న మిర్చిలు వేసుకుంటా. మిరపకాయలు సన్న వేస్తా. లావు మిరపకాయలు వేస్తామంటే కొంచెం చప్పగా టేస్ట్ అంతగా బాగుండదు. బాగా తినరు. మా కడప వాళ్ళం కారం ఎక్కువ తింటాం కదా మేము, అందుకని చెప్పి కారం ఎక్కువగా తినే వాళ్ళము చప్ప మిరగాయలు వేస్తామంటే శనగపిండిలో ఎంత మంచిది వేసినా కూడా మిరపకాయల టేస్ట్ మారిపోతుంది. మన మిరపకాయలు సన్న వేస్తామనుకోండి, ఆ శనగపిండి టేస్టు ఈ మిరపకాయల ఘాటు రెండు ఏకమైతే టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఏమో నేనైతే ఈ సన్న మిరపకాయలు ఎప్పటి నుంచో ఇంకా తప్పదు, ఇంకా వేరే అవకాశం లేదనుకుంటే ఇలా వేస్తాను అనమాట. మీరు ఈ కలర్ వచ్చేదాకా ఉంచితే మంచిగా వచ్చినట్టు, బాగా వేగినట్టు బజ్జీలన్నీ. ఒక్కొక్క ఐటెం వచ్చేసి ఫస్ట్ ఒక టబ్బుడు వేసేస్తాను ఫ్రెండ్స్. ఒక్కొక్క ఐటెం ఒక టబ్బుడు వేసేస్తా. ఆ తర్వాత మళ్ళీ తక్కువలకి ఎక్కువ చూసి ఏ ఐటెం అయిపోతే అవి స్టార్ట్ చేస్తా. ఇలా ఫస్ట్ మాత్రం బజ్జీలు ఒక టబ్బుడు వేసేసాను. 2 వాయిలు అయితే టబ్బు అవుతుంది ఫ్రెండ్స్. ఇలా వేస్తే మా అత్త అన్ని బాక్స్కి వేసి పెడుతుంది. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం గారెల పిండి అనేది గ్రైండర్కి వెళ్ళొచ్చాక జస్ట్ 10-20 నిమిషాలుగా స్టార్ట్ చేయాలి. లేకపోతే గారెలో ఉండే నురుగు చల్లారిపోయి వడలు వేస్తే అంతగా బాగుండవు. అంతేకాదు టబ్బుడయ్యే గారెలు కూడా సగం టబ్బుడు అవుతాయి. టేస్ట్ బాగుండదు, అలాగే వడ వేసే విధానం కూడా బాగుండదు. ఈ వడలు అయితే చూడండి ఎంత మంచిగా ఉంటాయో. వేయంగానే ఆయిల్లోంచి బయటకు వచ్చేసి మంచిగా ఎర్రగా బంగారు కలర్లో మంచిగా వేగుతాయి. తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటాయి ఫ్రెండ్స్. ఒక్క వడ తింటే మళ్ళా వడ తినాలనిపిస్తుంది. ఓపెన్గా చెప్తాను, ఒక గారె తిని బాగుంటాయి అక్క అని అడుగుతారు. నాన్న నా వస్తువు నేను చేసేదాన్ని, నేను బాగున్నాయని చెప్తాను. నాన్న నువ్వు తిను, ఒక గారె తిని నచ్చితే తీసుకుపోకూడకు అని చెప్తా ప్రతి ఒక్కరు కూడా. నేను అన్న చూడండి అన్న, టేస్ట్ నచ్చితే తీసుకెళ్ళలేదు, దాని ఏముందన్న అని చెప్తా. ఎందుకంటే మనము వంట చేసేటప్పుడు శుభ్రతగా టేస్ట్గా చేద్దాం. మనకు వచ్చినంత ఇంకా నచ్చుతుంది అన్నది వాళ్ళ ఇష్టానికి ఆధారపడి ఉంటుంది. మనము వ్యాపారం చేసే వాళ్ళం ఎలా ఉంటుంది, ఒక వస్తువు బాగుంది అనిపిస్తే 10 మంది వస్తారు. 10 మంది 10 పార్సల్ కడితే మనకు 10 2 20 రూపాయలు మిగులుతుంది 10 పార్సల్ మీద. ఈ ఆయిల్ ఎన్ని రేట్ పెరిగాయి కాబట్టి ఇప్పుడు ఏం పెద్ద గిట్టట్లేదు ఫ్రెండ్స్. ఫస్ట్లో నేను పెట్టేటప్పుడు అయితే విపరీతంగా అయిపోయేటి. అప్పుడైతే ఒక 2 టబ్బులు అట్లా వేసేదాన్ని నేను. ఒక్కొక్క ఐటెం 2-3 టబ్బులు వేసేదాన్ని. అప్పుడు కొంచెం రేట్లు తక్కువ ఉండడంతో అప్పుడు బాగా గిట్టుతుండే. ఇప్పుడు రేట్లు విపరీతంగా ఉన్నాయి, అలాగే షాపులు ఎక్కువైపోయాయి. అయినా సరే క్వాలిటీలో మాత్రం ఎక్కడ రాజీ పన్ను. అందుకే గ్రామానికి దూరంగా ఉన్న వ్యాపారం పర్వాలేదు, భగవంతుని దయ వల్ల మంచిగానే జరుగుతుంది. పిండి వేసేస్తాను అనమాట. ఒక వాయి ఒక టబ్బుడు అవుతాయి. ఈ టబ్బు అయిపోయిన దాకా మళ్ళీ వేయను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు చల్లగా ఉంటే తినేవాళ్ళు ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కరు కూడా వేడిగా ఉండాలని ఇష్టపడుతున్నారు, వేడిగా ఉంటే తింటున్నారు. అందుకు కాబట్టి ఫస్ట్ ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క టబ్బుడు మాత్రం వేస్తా. ఈ టబ్బు చూసుకొని వ్యాపారం అయిపోయింది ఇంకో టబ్బు వేయాలనుకుంటే వేస్తా అట్లా అనమాట. ప్రతిదీ వేడిగా నీట్గా చేయడానికి ట్రై చేస్తున్నా. చూడండి, ఎవరైనా వ్యాపారం పెట్టుకునే వాళ్ళు సింపుల్గా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఫస్ట్ మంచిగా స్టార్ట్ చేయొచ్చండి. ఏది వ్యాపారం కోసం ఎక్కువగా ఖర్చు పెట్టుకొని వ్యాపారం స్టార్ట్ చేయని అవసరం లేదు. చిన్నగా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే స్టార్ట్ చేసి మంచిగా జరుగుతుంది అంటే మనకు వచ్చిన ఈ వ్యాపారం మీద మనకు మిగిలిన డబ్బుతోనే ఒక్కొక్క ఐటమ్స్ పెంచుకోండి. ఎందుకంటే దానికోసం పెట్టుబడి పెట్టి ఒకవేళ జరగలేదు, మనం ఈరోజు ఎత్తేయాలనుకుంటే సామాన్లన్నీ వేసిపోయి చాలామంది ఆపరేట్కి అమ్మేసుకొని అప్పుల పాలు అవుతున్నారు. అలా వద్దండి. ఫస్ట్ నువ్వు వేయగలిగితే మంచిగా మనకు అయిపోతున్నాయి, ఇంకా మనం కంటిన్యూ చేయొచ్చు అనుకుంటే
వస్తువులు తర్వాత తెచ్చుకుందాం. ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.